హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే రాజు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్తాడు. రూప కూడా ఇంట్లో ఉంటే బాధపడుతుంది అని ఇక ప్రతాప్ రూపని అలాగే తన కుటుంబాన్ని అందరినీ కూడా తీసుకొని ఇక గుడికి వస్తాడు. రోహిణి తల మీద బోనం పెట్టుకొని రాజుతో పెళ్ళి కావాలని చెప్పి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అనుకోకుండా రోహిణి బోనం రూపకి తగిలి కింద పడిపోతుంది. వెంటనే రోహిణి, కొంచెమన్నా నీకు మనసాక్షి ఉందా, అసలు నువ్వు మనిషివేనా అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు కోరుకునే కోరికలో ఏదో తప్పు ఉంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి రూప అనడంతో, ఏం కూసావే అని చెప్పేసి వెంటనే ఇక రూపపై చెయ్యెత్తుతున్న రోహిణిని చెయ్యి ఆపి రూప జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి రాజు అంటున్నాడా. మరి రోహిణి ఎవరు ఏంటి అని మరి రాజు ఇక రాజు పక్కన ఉండడం చూసిన రూప ఏమీ అర్థం చేసుకోబోతుంది. గుడికొచ్చిన బంటిని ప్రేమగా దగ్గరికి తీసుకొని, నువ్వు ఎవరితో వచ్చావు, ఒక్కడే వచ్చావా బంటి అనగానే, లేదు ఫ్రెండ్, మా నాన్న మా అందరూ వచ్చారు, నానమ్మ అందరూ అనగానే వాళ్ళందరినీ చూసి రూప షాక్ అయిపోతుంది. అంటే రాజుకి పెళ్ళయిందా, బాబు కూడా పుట్టాడని షాక్ అయిపోతుంది. మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రూప చనిపోయిన తన బిడ్డ గురించి, గ్యారేజ్ దగ్గర జరిగిన అవమానం, అంటే రాజు తనని చూసినా కూడా కనీసం మనిషిలో కూడా చూడలేదన్న బాధతో రూప ఇక బాధపడుతూ ఉంటుంది కదా, అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సుమ అలాగే చంద్ర ఇంకా పింకీ, విజయాంబిక, దీపక్ అందరూ కూడా రూప దగ్గరికి వచ్చి, నువ్వు న్యూయార్క్ వెళ్ళే ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, అక్కడికి వెళ్ళే ముందు తిరిగి ఎలా అయితే నిన్ను చూడకూడదని అనుకున్నామో ఇప్పుడు అలానే చూడవలసిన పరిస్థితి వచ్చిందమ్మా రూప అని చెప్పేసి అంటూ ఉంటే, అదేం లేదు నాన్న అని ఈ విధంగా అంటూ ఉంటే, అసలు ఏమైందో చెప్పు అనగానే, రాజుని చూశాను నాన్న అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా. ఏంటి, రాజుని చూసావా అని అడుగుతూ ఉంటాడు ప్రతాప్. వెంటనే విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా దీపక్, మనం ఇక రూపని న్యూయార్క్ ఎందుకు పంపించామో, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి పేరైతే ఎవరి ఊసైతే తన దగ్గర రాకూడదు అనుకున్నామో అదే ఊసు అదే పేరు రాను రాను రాజు గురించి ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా రాజు గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి చేయాలి, ఇంతటితో ఈ మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇకపోతే ఇంటి దగ్గర బంటి ఇక రాజును పట్టుకొని ఉంటాడు కదా, బంటి నువ్వు వెళ్ళి లోపలికి చదువుకోపో అనగానే, సరే నాన్న అని చెప్పి బ్యాగు బుక్స్ అన్నీ కూడా తీసుకొని బంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇకపోతే వెంటనే ఏమైందయ్యా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి ముత్యాలు, అప్పలనాయుడు అందరు కూడా అడుగుతూ ఉండగా వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు, ఈరోజు రూపని చూశాను అనగానే అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే విరూపాక్షి, రూపని చూసావా రాజు, రూప నీకోసం వచ్చిందా, నీకు క్షమాపణ చెప్పిందా రాజు అని అడుగుతూ ఉండగా, లేదమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అమ్మాయి గారు నీకోసమే వచ్చుంటారయ్యా అనగానే, ఎవరు అమ్మాయి గారు, ఎవరికి అమ్మాయి గారు, ఏ రోజైతే మందారం విషయంలో తను తప్పు చేసిందో ఆ రోజే చనిపోయింది, పుట్టిన బిడ్డని కూడా వద్దనుకొని తండ్రి అలాగే అత్త మామలో అత్త దీపక్ అందరితో కలిసి ఏ రోజైతే తను ఆ ఇంటికి వెళ్ళిపోయిందో అప్పుడే తనంటే నా దృష్టిలో లేనట్టే అని అనగానే వెంటనే ఇక విరూపాక్షి కూడా ఇలా అంటూ ఉంటుంది, అవును, ఏ రోజైతే పేగు తెంచుకు పెట్టిన బిడ్డని వద్దనుకొని ఇక తన తండ్రితో తాను వెళ్ళిపోయిందో అప్పుడే రూప నా దృష్టిలో కూడా చచ్చిపోయింది. అయినా బంటిపై తన నీడ పడడానికి వీల్లేదని ఆ రోజు తనని చంపేయమన్నారని చెప్పి ఇక ఆ బంటిని తీసుకొచ్చి నువ్వు ప్రాణంగా పెంచుకుంటున్నావు, ఇప్పుడు మళ్ళీ రూప నీడ బిడ్డ పైన పడకూడదు అనగానే వెంటనే ఇక బంటి, ఎవరు నాన్న రూప, ఇన్ని రోజులు రూప మాట మన ఇంట్లో వినిపించలేదే అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. బంటి, నిన్ను లోపలికి వెళ్ళి చదువుకోమని చెప్పాను కదా, పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకో అని అరవగానే ఏడుస్తూ ఉంటాడు బంటి. అందరు కూడా షాక్ అయిపోతారు. రోహిణి ఇక చక్కెర పొంగలు తీసుకొని అప్పుడే వస్తూ ఉంటుంది. వెంటనే ఇక, ఏంటి రాజు, పెద్దవాళ్ళ మాటలు మధ్యలో మాట్లాడొద్దని చిన్నపిల్లలకు ఎలా తెలుస్తుంది రాజు, ఆయన చెప్పే విధానంలో చెప్పాలి కానీ ఇలా అరిస్తే ఎలా అని చెప్పేసి బంటిని లోపలికి తీసుకొని వెళ్తుంది రోహిణి. ఇక రోహిణి బిడ్డని కూర్చోబెట్టి, ఏడవకు బంటి, అరిచింది మీ నానే కదా అనగానే, నాన్న అరిచినందుకు నాకు బాధగా లేదు ఫ్రెండ్,
కానీ నాన్న నా మీద అరిచేటప్పుడు మా అమ్మ కూడా ఉండుంటే నాన్న నా మీద అరవకుండా అడ్డుకునేది కదా, అందుకే బాధపడుతున్నాను అని అనగానే, మీ అమ్మ అయితే అడ్డుకునేది అంటున్నావు కదా, ఇప్పుడు నేను కూడా వచ్చి అడ్డుకున్నాను కదా బంటి, ఇక నీకు ఇష్టమైన చక్కెర పొంగల్ కూడా తీసుకొచ్చాను అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక అవును ఫ్రెండ్ అని చెప్పి అంటూ ఉంటే, నీకు నన్ను అమ్మ అని పిలవాలనిపిస్తే అమ్మ అని పిలువు అని అనగానే, వద్దు ఫ్రెండ్, నాన్నకు ఈ విషయం తెలిస్తే మళ్ళీ నన్ను తిడతారు అనగానే, ఇప్పుడు మీ నాన్న లేడు కదా, నన్ను అమ్మ అని పిలువు అనగానే, సరే అమ్మ అని చెప్పేసి బంటి అంటూ ఉంటే, బంటిని గుండెలకు హత్తుకుని రోహిణి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే రూప మాత్రం రాజు గురించి ఆలోచిస్తూ ఉంటే, నువ్వు రాజు గురించి ఆలోచించినా నేను రాజుని తీసుకొచ్చి ఇవ్వలేని పరిస్థితి కదమ్మా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా సరే నిన్ను రాజుని ఒకటి చేయలేకపోయానమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, వెంటనే విజయాంబిక కూడా ఇలా అంటూ ఉంటుంది, అమ్మ రూప, నువ్వు న్యూయార్క్ వెళ్ళిన తర్వాత ఒక్కరోజు కూడా నా రూప ఏమైంది, నా బిడ్డ ఏమయ్యాడు అని చెప్పి ఒక్కరోజు కూడా రాజు ఈ గడప తొక్కిందే లేదు, అలాంటి కసాయివాడి గురించి నువ్వు ఆలోచించడం ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే మనసులో రూప న్యూయార్క్ వెళ్ళినా, అమెరికాకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే రాజుకి నా మీద ఎంత కోపం ఉందో అంత ప్రేమ ఉన్నదన్నది నిజం, నాకు కూడా రాజు మీద వెలకట్టలేని ప్రేమ ఉన్నదన్నది నిజం. ఏ రోజైతే నేను గర్భం దాల్చానో ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఖచ్చితంగా రాజుని నన్ను ఆ బిడ్డే కలుపుతాడన్న నమ్మకం నాకు ఉంది, కానీ నా వల్ల బిడ్డని కోల్పోయాను అని విధంగా అనుకుంటూ రూప బాధపడుతూ ఉంటుంది. ఇక బాబు ఏడుస్తూ ఉంటే బంటి దగ్గరికి వెళ్ళి, రాజు, బంటి ఏడవకు నాన్న, నేనేదో కోపంలో నిన్ను 4 మాటలు అన్నాను, నీ మీద నాకు ఏ కోపం లేదు నాన్న అనగానే, నాన్న నువ్వు నా మీద కోపడినందుకు కాదు, నాకు ఎవరు ఏమన్నా బాధ అనిపించదు, కానీ నువ్వు నన్ను ఏమైనా అంటే మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాన్న అని చెప్పేసి బంటి ఏడుస్తూ ఉంటే అందరు కూడా ఏడుస్తూ ఉంటారు. గుండెలకు హత్తుకొని రోహిణి చేతిలో ఉన్న చక్కెర పొంగలి తీసుకొని బంటికి తినిపిస్తూ ఉంటాడు రాజు. ఇకపోతే రూప కోసం కూడా ఇష్టమైన చక్కెర పొంగలి చేస్తుంది సుమ. రూప, నీకు ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి చేశానమ్మా, తినమ్మా అని అంటూ ఉంటే, నాకు వద్దు పిన్ని అని చెప్పేసి అంటూ ఉంటే, లేదమ్మా కొంచెమన్నా తిను అనగానే, సుమ ఇటువు అని చెప్పేసి ప్రతాపిక రూపకి చక్కెర పొంగలి తినిపిస్తూ ఉంటే రూప ఏడుస్తూ ఉంటుంది. అసలు ఒక విషయం చెప్పనమ్మా, నీ బిడ్డ చనిపోయింది ఆ రాజుగాడి వల్ల అనగానే, ఏం మాట్లాడుతున్నారు నాన్న అని చెప్పేసి రూప అడుగుతూ ఉంటుంది. వెంటనే నీ బిడ్డకు నువ్వు వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో చూసిన తర్వాత బిడ్డకు హార్ట్లో హోల్ ఉండడం వల్లే చనిపోయాడు, అది ఆ రాజుగడి వల్లే కదా అని అంటూ ఉంటే, హోల్ ఉండడం ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటుంది రూప. వాడి గురించి ఆలోచించి టైంకి తినకపోవడం వల్లే కదా నీ హెల్త్ అంతా ఇదైపోయి బిడ్డ ప్రాణాలు కోల్పోయాడమ్మా అని ఈ విధంగా అర్థమయ్యేలా చెప్తాడు. రూప, ప్రతాప్ అందరూ కూడా గుడికి వెళ్తారు. రాజు కుటుంబం కూడా గుడికి వస్తారు. మరి బంటిని అలాగే రోహిణిని చూసి రూప రాజుకి రోహిణికి పెళ్ళయి వాళ్ళ బిడ్డే బంటి అని అనుకుంటుందా?